ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాక్సిమం మనల్ని టైం కిల్ చేయడానికి ఎగ్జామినర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు జాగ్రత్తగా గమనించాలి ఇలాంటి క్వశ్చన్స్ ఏవైనా ఉన్నట్లయితే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐబీపీఎస్ క్లర్క్ 2024ని టార్గెట్ చేస్తూ ఈరోజు మనము క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్కి సంబంధించి సింగిల్ ఐటమ్స్ అనేవి మనము సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా అయితే ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదైతే క్వశ్చన్ డిస్ప్లే అవ్వబోతూ ఉందో ఈ క్వశ్చన్ని వితిన్ 15 సెకండ్స్ మీరు పెన్ అండ్ పేపర్ యూజ్ చేయకుండా సాల్వ్ చేయగలిగినట్లయితే మీకు అర్థమెటిక్ పైన మంచి గ్రిప్ ఉందని మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ క్వశ్చన్ డిస్ప్లే చేస్తాను, జస్ట్ ఒకసారి 15 సెకండ్స్ లోపు మీరు సాల్వ్ చేసి ఆన్సర్ అనేది పిక్ చేసుకోగలిగారో లేదో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ప్లీజ్ ఎస్ ఆర్ నో అనేది ఇక్కడ కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో జస్ట్ ఒకసారి ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి వితిన్ 15 సెకండ్స్ వితౌట్ పెన్ అండ్ పేపర్. రైట్ ఫ్రెండ్స్, టైం అయిపోయింది. సో జస్ట్ నేను ఇంకొక 15 సెకండ్స్ ఇస్తున్నాను నార్మల్గా సాల్వ్ చేయడం కోసం. అట్లీస్ట్ మీరు 30 సెకండ్స్ లోపైనా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయగలిగినట్లయితే సంవాట్ బెటర్ ఫ్రెండ్స్. ఇన్ కేస్ 30 సెకండ్స్ లోపు కూడా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయలేకపోయాము అన్నట్లయితే అర్థమెటిక్ సంబంధించి మీరైతే కొంచెం వీక్గా ఉన్నట్టు. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేయండి. సో చాలా తక్కువ టైం అయితే ఉంది కదా మనకి క్లర్క్ ఎగ్జామినేషన్కి. సో ముందుగా అయితే ఈ క్వశ్చన్ని వితౌట్ పెన్ అండ్ పేపర్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో వితౌట్ పెన్ అండ్ పేపర్ సాల్వ్ చేయడానికి ముందు నార్మల్గా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో కాన్సెప్ట్లో కొంచెం వీక్గా ఉన్నవారు వారి కోసం నేను నార్మల్గా చెప్తాను. ఆ తర్వాత వితౌట్ పెన్ అండ్ పేపరు వితిన్ 15 సెకండ్స్ ఎలా సాల్వ్ చేయాలో కూడా చెప్తాను. సో ముందుగా అయితే ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం కోసం ముందుగా మాట్లాడదాం ఫ్రెండ్స్. సో ఇక్కడ 3 పైప్స్ ఉన్నాయి, పైప్ ఏ, పైప్ బి అండ్ పైప్ సి. పైప్ ఏ ఒకటి 4 అవర్స్లో ట్యాంక్ని ఫిల్ చేయగలుగుతుంది. పైప్ బి ఒకటే అయితే 6 అవర్స్లో ఫిల్ చేయగలుగుతుంది. ఏబిసి 3 కలిసి వర్క్ చేస్తే ఇక్కడ 3 అవర్స్ పడుతుంది అన్నాడు ట్యాంక్ ఫిల్ చేయడానికి. సో సి అనేది ఎంటీ పైప్ కాబట్టి సి ఒక్కటే ఆ ట్యాంక్ మొత్తాన్ని ఎంటీ చేయడానికి ఎంత టైం పడుతుంది అన్నాడు ఫ్రెండ్స్. సో ఇప్పుడు 4, 6 అండ్ 3. సో ఇక్కడ ఏ ప్లస్ బి కూడా ఉంది, సో అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు 4, 6 అండ్ 3కి ఎల్సిఎం తీసుకోవాలి ఫ్రెండ్స్. 4, 6 అండ్ 3కి ఎల్సిఎం ఎంత అవుతుంది అన్నట్లయితే 12 అవుతుంది. సో నెంబర్స్ చూడగానే ఎల్సిఎం ఎలా చెప్పాలి అన్నట్లయితే జస్ట్ ఒకటే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్కి సంబంధించి హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఈ హైయెస్ట్ వాల్యూ మల్టిపుల్స్ అనేవి మీరు వెతకండి. సో ఇక్కడ హైయెస్ట్ వాల్యూ 6 కాబట్టి 6 అనేది 3 టేబుల్లో వస్తుంది, కానీ 4 టేబుల్లో రాదు కాబట్టి 6 ఎల్సిఎం అవ్వదు. 6 2 టైమ్స్ అంటే మనకి 12 అవుతుంది. 12 3 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్ కూడా వస్తుంది కాబట్టి 12 అనేది ఎల్సిఎం. సో ఇక్కడ మనం ఇంకా క్వశ్చన్ అనేది సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. 4 3 టైమ్స్ మనకి ఇక్కడ 12 అవుతుంది, 3 4 టైమ్స్ మనకు 12 అవుతుంది. సో ఇక్కడ 3, 2 అండ్ 4 ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఏంటి అన్నట్లయితే వర్కింగ్ కెపాసిటీ ఫ్రెండ్స్. సో ఇక్కడ 12 ఎల్సిఎం ఏదైతే ఉందో ఇది ఏంటి అన్నట్లయితే టోటల్ కెపాసిటీ ఫ్రెండ్స్. అంటే అది ట్యాంక్ కావచ్చు, సిస్టమ్ అని మాట్లాడచ్చు, ఇంకేదన్నా కానీ, లేదా టోటల్ వర్క్ అని కూడా మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు టోటల్ కెపాసిటీ ఎంత 12 లీటర్స్ అనుకున్నట్లయితే ఇప్పుడు ఎవరు ఫిల్ చేయాలి? కేవలం సి మాత్రమే ఫిల్ చేయాలి. సో సి మాత్రమే మనకి పర్ 1 అవర్ ఎన్ని పార్ట్స్ ఫిల్ చేయగలుగుతాడు అన్నట్లయితే ఏ ఒక్కడైతేనేమో 3 పార్ట్స్, బి ఒక్కడైతేనేమో 2 పార్ట్స్, ఏ ప్లస్ బి ప్లస్ సి ఏమో 4 పార్ట్స్ అన్నాడు అన్నట్లయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? 3 + 2 అన్నట్లయితే 5, 5 - 4 అన్నట్లయితే వాల్యూ ఎంత? 1. దట్ మీన్స్ సి ఇండివిజువల్ కెపాసిటీ ఎంత? 1. టోటల్ కెపాసిటీ ఎంత? 12. 12/1 అన్నట్లయితే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 12 వస్తుంది ఫ్రెండ్స్. మన ఫైనల్ ఆన్సర్ ఏంటి ఇక్కడ? 12. సో ఇక్కడైతే నార్మల్ ప్రొసీజర్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్ చూసి ఆన్సర్ అనేది ఎలా పిక్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఎవరికైతే కొంచెం బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఉంటుందో వారి కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూడగానే మన మైండ్లో స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటి? 4
ఇక్కడ 6 అండ్ 3 ఉంది. ఈ నెంబర్స్కి ఎల్సిఎం ఎంత 12. 4 3 టైమ్స్ అవుతుంది, 6 2 టైమ్స్ అవుతుంది అండ్ 3 4 టైమ్స్ అవుతుంది. ఇదంతా బ్రెయిన్లో జరగాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇండివిజువల్గా మన కెపాసిటీస్ అర్థమయ్యాయి కాబట్టి ఏ ప్లస్ బి ఎంత వస్తుంది, 3 + 2 అన్నట్లయితే 5 వస్తుంది. అండ్ ఏ ప్లస్ బి ప్లస్ సి మనకి ఎంత ఉంది ఫ్రెండ్స్, 4 ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 1. 12/1 అన్నట్లయితే వాల్యూ ఎంత 12. సో ఈ వాల్యూస్ కూడా జస్ట్ మీకు అర్థం కావడం కోసం మాత్రమే మాట్లాడాను. నిజానికి ఇదంతా మన బ్రెయిన్లో అయితే చేయొచ్చు ఫ్రెండ్స్, చాలా చిన్న వాల్యూస్ కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి 30 సెకండ్స్ తీసుకోండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ సెషన్లో మనము సొల్యూషన్స్తో పాటు మనమైతే కొన్ని టిప్స్ కూడా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, టైమ్ అప్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మ్యాక్సిమం మనల్ని టైం కిల్ చేయడానికి ఎగ్జామినర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇలాంటి క్వశ్చన్స్ ఏవైనా ఉన్నట్లయితే మనం ఎగ్జామ్ టెన్షన్లో ఈ క్వశ్చన్ అనేది సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ చాలా టైం అనేది మనం వేస్ట్ చేసుకుంటాము. ఎందుకనేది కాసేపట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి గమనించండి. సో ఇక్కడ మనకి ఏమని చెప్పాడు, 6 years ago sum of age of Amit and Den is 20 years. Mohit is 6 years younger than Amit and the average of present ages of Mohit and Den is 13 years. Find the present age of Den. సో present age of Den అనేది మనం కనుక్కోవాలి. 6 years ago అమిత్ అండ్ డెన్ యొక్క టోటల్ ఎంత అని చెప్పాడు ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సమ్ అనేది 20 years చెప్పాడు. అంటే ప్రెసెంట్ ఎంత అవుతుంది మనకి 32 అనేది మనకి ఇక్కడ ప్రెసెంట్ అవుతుంది. మోహిత్ ఈజ్ 6 years యంగర్ దెన్ అమిత్. సో ఇక్కడ మనకేం చెప్పాడు, మోహిత్ ఈజ్ 6 years యంగర్ దెన్ అమిత్ చెప్పాడు. దట్ మీన్స్ అమిత్కి మోహిత్కి డిఫరెన్స్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది, 6 years డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ద యావరేజ్ ఆఫ్ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ మోహిత్ అండ్ డెన్ ఈజ్ 13 years. సో ఇక్కడ మోహిత్కి అండ్ డెన్కి యావరేజ్ అనేది ఎంత అని చెప్పాడు ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 13 years చెప్పాడు. సో మోహిత్ అండ్ అలానే డెన్కి యావరేజ్ 13 అన్నట్లయితే సమ్ ఏమవుతుంది మనకి ఎగ్జాక్ట్గా డబల్ అవుతుంది, 2 members ఉన్నారు కాబట్టి. సో 26 అనేది మనకి ఇక్కడ వచ్చింది. మనం ఎవరి ఏజ్ కనుక్కోవాలి, ఈ డెన్ అనే పర్సన్ యొక్క ఏజ్ అనేది మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏ 2 personsకి సంబంధించి అయినా కానీ మనకి రేషియో ఏదైనా చెప్పాడా అన్నట్లయితే చెప్పలేదు, లేదా ఏదైనా సింగిల్ పర్సన్ యొక్క ఏజ్ అనేది చెప్పాడా అన్నట్లయితే మనకి చెప్పలేదు. అండ్ అలానే పర్సన్ టు పర్సన్ అంటే ఒక పర్సన్కి ఇంకొక పర్సన్కి రిలేట్ చేస్తూ మనకి ఏదైనా సరే ఏజ్ వాల్యూ అనేది మాట్లాడా అన్నట్లయితే మాట్లాడలేదు. సో ఎప్పుడైతే ఈ 3 విషయాలు మనకైతే క్వశ్చన్లో మాట్లాడలేదో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్కి, అప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుంది అన్నట్లయితే కెనాట్ బి డిటర్మైన్డ్ అవుతుంది. సో నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి టైం కిల్ చేయడానికి ఇస్తాడు అని చెప్పేసి. సో మనం ఏం చేస్తాము, ఎగ్జామ్ టెన్షన్లో ఈ లాజిక్స్ అన్నీ మర్చిపోయి మనం ఈ వాల్యూస్ని బేస్ చేసుకొని ఈ ఆన్సర్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఆన్సర్ ఏమో రాదు. సో మనకేమనిపిస్తుంది ఎగ్జామ్ టెన్షన్లో, అరే ఇలాంటి క్వశ్చన్లు నేను చాలా సాల్వ్ చేశాను, ప్రాక్టీస్ చేశాను, అప్పుడు ఆన్సర్స్ అనేవి వచ్చాయి, కానీ ఇప్పుడు ఎందుకు రావట్లేదు అనే ఇదిలోనే ఉంటాము. అండ్ అలానే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ టైం అనేది వేస్ట్ చేసుకుంటాము. సో ఎగ్జామినర్కి కావాల్సింది కూడా అదే ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే, వన్స్ మనము సాల్వ్ చేసేటప్పుడు ఇలాంటి లాజిక్స్, ఇప్పుడు ఏవైతే నేను లాజిక్స్ మాట్లాడానో ఇలాంటి లాజిక్స్ అనేవి ఖచ్చితంగా ఎగ్జామ్ రాసే ఆస్పిరెంట్కి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇన్ కేస్ ఇవి తెలియలేదు, ఆ టైంకి స్ట్రైక్ అవ్వలేదు అన్నట్లయితే ఎప్పుడైనా సరే ఆ క్వశ్చన్ అనేది స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి తప్ప అది క్రాక్ చేయాలి, ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయాలి అని చెప్పేసి మైండ్లో పెట్టుకొని మీరు అక్కడ టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. సో ఇది వ్యాలిడ్ పాయింట్ ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా గమనించండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం ఫ్రెండ్స్.
రైట్ ఫ్రెండ్స్. సో పి అండ్ క్యూ ఇద్దరు ఉన్నారు. పి ఎక్స్ రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు అండ్ క్యూ ఎక్స్ ప్లస్ 100 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు. ఆఫ్టర్ 3 months పి విత్డ్రాస్ 40% ఆఫ్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. ఇఫ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ పి గాట్ 210 హ్యాస్ అ ప్రాఫిట్ షేర్ అవుట్ ఆఫ్ టోటల్ ఆఫ్ రూపీస్ 530, దెన్ ద ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత తెలీదు, అది పి ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం. సో ఇనిషియల్గా 3 months వరకు అండ్ ఆ తర్వాత 40% విత్డ్రా చేసుకున్నాడు అన్నట్లయితే ఎంత ఉంచాడు, ఓన్లీ 60% మాత్రమే ఉంచాడు. 60%కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూ ఏంటి, 3/5. సో ఇప్పుడు 3/5 ఆఫ్ ఎక్స్ మాత్రమే ఉంది. అలా 9 monthsకి ఉంది కాబట్టి మనకి ఇక్కడ పి యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు క్యూకి సంబంధించి మాట్లాడుకుంటే క్యూ అనే పర్సన్ ఎక్స్ ప్లస్ 100 ఇన్వెస్ట్ చేశాడు. టోటల్ 12 months వరకు ఎలాంటి చేంజెస్ చేయలేదు. సో 3 1 times, 3 3 times, 3 4 times ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 3 into 3 అన్నట్లయితే మనకి ఇక్కడ 9x వస్తుంది. ఈ డినామినేటర్లో 5 into x అన్నట్లయితే మనకి 5x అవుతుంది. 5x ప్లస్ 9x అన్నట్లయితే మనకి 14x/5 అనేది ఈ పి యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో క్యూ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది అన్నట్టయితే మనకి ఎక్స్ ప్లస్ 100 into 4 అవుతుంది ఫ్రెండ్స్. సో పి అండ్ క్యూ ఇన్వెస్ట్మెంట్స్ తెలిసాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ని ప్రాఫిట్కి అయితే మనకి ఈక్వల్ చేసి మాట్లాడదాం ఫ్రెండ్స్. సో పి యొక్క ఇన్వెస్ట్మెంట్ 14x/5, క్యూ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎక్స్ ప్లస్ 100 into 4 ఫ్రెండ్స్. సో ఇక్కడ డినామినేటర్లో ఉన్న 5 మనం ఇక్కడ క్యూకి ఈక్వల్ చేసి రాసుకోవచ్చు. అండ్ విచ్ ఈస్ ఈక్వల్ టు పి యొక్క ప్రాఫిట్ ఎంత ఫ్రెండ్స్ మనకి 210. సో 530లో 210 పీకి ఇచ్చేసాము అన్నట్లయితే రిమైనింగ్ 320 రూపీస్ మనం ఎవరికి ఇచ్చాము, క్యూకి ఇచ్చాము. సో ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం. 0 and 0 క్యాన్సిల్ అవుతుంది. 7 2 times ఇక్కడ, 7 3 times ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 4 8 times ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇంకా కామన్ క్యాన్సిలేషన్స్ ఏం లేవు కాబట్టి క్రాస్ మల్టిప్లై చేద్దాము. 8 into 2 అన్నట్లయితే 16x అక్కడికి వస్తుంది మనకి. అండ్ అలానే 3 into 5 అన్నట్లయితే 15, 15 into x అన్నట్లయితే మనకి 15x వస్తుంది. అండ్ అగైన్ 3 5 times 15, 15 into 100 అన్నట్లయితే 1500 వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఈ 15xని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మనకి సబ్ట్రాక్షన్ అవుతుంది. సో 16x మైనస్ 15x అన్నట్లయితే x వస్తుంది, విచ్ ఈస్ ఈక్వల్ టు 1500. సో ఈ విధంగా అయితే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంకా సింగిల్ స్టెప్ ఆన్సర్ అయితే ఈ క్వశ్చన్కి వీలు పడదు. సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. ఈ క్వశ్చన్ని 30 seconds లోపు సాల్వ్ చేయండి. టైమ్ అప్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ రూపీస్ పి ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ at 18% per annum for 3 years and received 0.5p plus 100 as interest. If the man invested rupees p plus 3500 on compound interest at 10% per annum for 2 years, then find amount gets by man. ఇక్కడ అమౌంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. అమౌంట్ అంటే మనకి ఇక్కడ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 18% per annum లెక్కన 3 yearsకి ఇచ్చాడు అన్నట్లయితే 18 3 times ఎంత ఫ్రెండ్స్ మనకి 54 అవుతుంది. దట్ మీన్స్ 54% టోటల్ ఇంట్రెస్ట్. అయితే ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందని చెప్పాడు ఇక్కడ క్వశ్చన్లో, 0.5p. 0.5p అన్నట్లయితే మనకేంటి, హాఫ్ పి వచ్చినట్టు. హాఫ్ పి అంటే 50%. సో మనకి క్యాలిక్యులేట్ చేసినప్పుడు 54% ఏమో మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ జనరేట్ అయిందని మాట్లాడాడు, కానీ ఇక్కడ 50% ఇక్కడ మనకు కనిపిస్తుంది. దట్ మీన్స్ ఈ 100 రూపీస్ అనేది మనకి ఎంత పర్సెంటేజ్కి సమానం అవుతుంది, 4%కి సమానం అవుతుంది. సో 4% తెలుసు. సో 100% ఈజీగా కనుక్కోవచ్చు కదా. దట్ మీన్స్ పి వాల్యూ మనం ఈజీగా కనుక్కోవచ్చు. సో 100 న్యూమరేటర్లో రాయండి కనుక్కోవాల్సిన వాల్యూ, అండ్ 4% వాల్యూ తెలుసు కాబట్టి డినామినేటర్లో రాయండి.
ఈ 4% వాల్యూ ఎంత 100 రూపీస్. సో 4 1 టైమ్స్ 4 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 25 ఇంటూ 100 అన్నట్లయితే 2500 రూపీస్ అనేది ఇక్కడ పి యొక్క వాల్యూ. సో ఇప్పుడు మ్యాన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఎంత అమౌంట్ అనేది ఇచ్చాడు ఫ్రెండ్స్, పి ప్లస్ 3500. పి ఏమో 2500 వచ్చింది, దీనికి ఇంకొక 3500 యాడ్ అయింది అన్నట్లయితే అప్పుడు సెకండ్ టైం కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చినప్పుడు ప్రిన్సిపల్ ఏమవుతుంది 6000 రూపీస్ ఇక్కడ ప్రిన్సిపల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు 10% పర్ యానం లెక్కన 2 ఇయర్స్కి మనకి ఎంత ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్, మనకి 21%. ఆల్రెడీ ఈ టేబుల్ గురించి మనం ప్రీవియస్ క్లాసెస్లో మాట్లాడుకున్నాం. సో అదే టేబుల్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మనం ఇచ్చినప్పుడు 2 ఇయర్స్కి ఎంతెంత ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుందో నేను ఒక లిస్ట్ అయితే ఇచ్చాను, అది బై హార్ట్ చేయమన్నాను, అదే ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను. అది డిస్ప్లే చేస్తే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ 6000లో 21% మనకి ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. కానీ ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, అమౌంట్ కనుక్కోవాలి. అమౌంట్ అంటే వాల్యూ ఏంటి, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఏమో 100, ఇంట్రెస్ట్ ఏమో 21%. దట్ మీన్స్ టోటల్ అప్పుడు అమౌంట్ అనేది ఏమవుతుంది 121% అవుతుంది ఫ్రెండ్స్. సో 121 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకు తెలిసింది ఏంటి 100% వాల్యూ తెలుసు, విచ్ ఈస్ ప్రిన్సిపల్. సో ఈ 100% వాల్యూ ఏంటి ఫ్రెండ్స్, మనకి 6000 కాబట్టి 121 డివైడెడ్ బై 100 ఇంటూ 6000 చేస్తే మన ఫైనల్ ఆన్సర్ వస్తుంది. 0000 క్యాన్సిల్ అవుతుంది. 6 1 టైమ్స్ 6 60తో మనకు అన్ని చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో 6 2 టైమ్స్ ఎంత ఫ్రెండ్స్ 12. దట్ మీన్స్ 260 తోటి ఎండ్ అయ్యే ఆన్సర్ మన ఫైనల్ ఆన్సర్, అదే ఆప్షన్ బిలో ఉంది. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి 7260 ఫ్రెండ్స్. సో ఈ క్వశ్చన్ మీకు అర్థమైందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ని 30 సెకండ్స్ లోపు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. టైమ్ అప్ ఫ్రెండ్స్. సో ఈ క్వశ్చన్ని 30 సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. రేషియో ఆఫ్ మార్కెట్ ప్రైస్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 5:3. Shopkeeper gets a profit of 40% if the shopkeeper sells the article at its market price. Then the difference between the cost price and market price of an article is 400. Find the cost price of the article. సో ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇనిషియల్గా మనకి మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మనకి రేషియో చెప్పాడు, విచ్ ఈస్ 5:3. షాప్కీపర్కి ఎంత ప్రాఫిట్ వచ్చిందన్నాడు 40% ప్రాఫిట్ వచ్చింది. దట్ మీన్స్ మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది పర్సంటేజ్ రూపంలో ఎంత ఉంటుంది 140% ఉంటుంది. సో 140కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూ ఏంటి ఫ్రెండ్స్, మనకి 7/5. అవునా, అంటే దీని అర్థం ఏంటి, కాస్ట్ ప్రైస్ 5 రూపీస్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ అనేది 7 రూపీస్ ఉంటుందని ఈ ఫ్రాక్షన్ యొక్క మీనింగ్ ఫ్రెండ్స్. దట్ మీన్స్ సెల్లింగ్ ప్రైస్ టు కాస్ట్ ప్రైస్ రేషియో అనేది ఎలా ఉంది 7:5 మనకి 5గా ఉంది. సో ఇప్పుడు కామన్ రేషియో అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇక్కడ సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్కి సంబంధించి. సో ఎప్పుడైనా మనకి 2 రేషియోలు ఉండి ఫస్ట్ రేషియోలో సెకండ్ పార్ట్ అండ్ అలానే సెకండ్ రేషియోలో ఫస్ట్ పార్ట్ ఒకే పర్సన్ అంటే ఒకే వాల్యూకి సంబంధించినవి అయినట్లయితే మనము ఈ ట్రిక్ ద్వారాగా కామన్ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయాలి. 5 7 టైమ్స్ ఎంత ఫ్రెండ్స్, మనకి 35. అండ్ అగైన్ నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 7 3 టైమ్స్ ఎంత 21. అండ్ అగైన్ ఈ లాస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 3 5 టైమ్స్ ఎంత ఫ్రెండ్స్, మనకి 15. సో కామన్ క్యాన్సిలేషన్స్ ఏమీ లేవు కాబట్టి
మనకి రేషియో 35:21:15 అవుతుంది. సో క్వశ్చన్లో మనకి ఏం చెప్పాడు, డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్ ఈజ్ 400 చెప్పాడు. సో మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో ప్రకారంగా ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్, మనకి 20 పార్ట్స్ మనకి ఇక్కడ డిఫరెన్స్ ఉంది. సో ఈ 20 పార్ట్స్ వాల్యూ మనకేమని చెప్పాడు క్వశ్చన్లో, 400 రూపీస్ అని చెప్పాడు. దట్ మీన్స్ ఈచ్ పార్ట్ వాల్యూ మనకేమవుతుంది ఫ్రెండ్స్ అన్నట్లయితే మనకి ఈచ్ పార్ట్ వాల్యూ 20 అవుతుంది. మనం క్వశ్చన్లో ఏం కనుక్కోవాలి, కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. సో కాస్ట్ ప్రైస్ మనకి ఎన్ని పార్ట్స్ ఉంది, ఇక్కడ 15 పార్ట్స్ ఉంది. 15 into 20 అనేది మన ఫైనల్ ఆన్సర్. 15 2 times అంటే 30, దట్ మీన్స్ 300 అనేది మన ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా చేస్తేనే మనము 30 seconds లోపు సాల్వ్ చేయగలుగుతాము, లేకపోతే కష్టం అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. సో ఈ క్వశ్చన్ కూడా 30 seconds లోపు సాల్వ్ చేయండి. రైట్ ఫ్రెండ్స్, సో ఇక్కడ మిల్క్ అండ్ వాటర్ మనకి ఏ విధంగా ఉన్నాయి, 7:3 రేషియోలో ఉన్నాయి. 50 liters మిల్క్ యాడ్ చేసిన తర్వాత మిల్క్ 80% ఆఫ్ మిక్చర్ అవుతుంది. దట్ మీన్స్ 80% ఆఫ్ మిక్చర్ అన్నట్లయితే మిల్క్, మరి వాటర్ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్, మనకి 20% ఉంటుంది. దట్ మీన్స్ మనకి ఈ రెండు ఏ రేషియోలో ఉంటాయి అన్నట్లయితే 21 times 24 times ఫ్రెండ్స్. దట్ మీన్స్ సెకండ్ రేషియో 4:1గా ఉంది, ఫస్ట్ రేషియో 7:1గా ఉంది. మిల్క్ అండ్ వాటర్కి సంబంధించి ఆ వాల్యూస్ అనేవి ఇక్కడ మనం డైరెక్ట్గా రాసేద్దాం. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్. సో ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, విచ్ ఈస్ 7 parts ఫ్రెండ్స్. సో ఇక్కడ ఆప్షన్స్లో 7 multiples వెతికినట్లయితే మనకి చాలానే 7 multiples ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఆన్సర్ ఏంటి, సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 7 multiples ఏవైతే ఉన్నాయో ఈ 7 multiplesకి మనము 50 యాడ్ చేస్తే అది ఖచ్చితంగా ఏమవ్వాలి, 4 multiple అవ్వాలి, అవునా. సో ఇలా ఏ ఆప్షన్ సాటిస్ఫై చేస్తుందో అదే మన ఫైనల్ ఆన్సర్. సాల్వ్ చేయడంలో ఇదొక పద్ధతి ఫ్రెండ్స్. సో ఇక్కడ అన్నీ మనకి 7 multiples ఉన్నాయి కాబట్టి మనం ప్రతి ఆప్షన్ని ఖచ్చితంగా 4 multiple కూడా అవుతుందా లేదా అనేది మనం చెక్ చేయాల్సి ఉంటుంది 50 యాడ్ చేసి. సో 5 ఆప్షన్లు మనం వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ ఈ 5 ఆప్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా 2 ఆప్షన్స్ అనేవి 4 multiple కూడా అవుతున్నాయి అనుకోండి, అప్పుడు మొత్తం ఏమవుతుంది, మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి సాల్వ్ చేయాలి. సో ఎప్పుడైనా సరే మోర్ దెన్ 2 ఆప్షన్స్ మనకి మల్టిపుల్స్ మ్యాచ్ అవుతున్నప్పుడు డైరెక్ట్గా సాల్వ్ చేయడానికి ప్రిఫర్ చేయండి తప్ప ఈ మల్టిపుల్స్ ప్రకారంగా వెరిఫై చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయదు ఫ్రెండ్స్. సో దీనివల్ల ఏంటంటే కొన్ని సందర్భాలు కాదు, నియర్లీ 70 to 90% కేసెస్లో మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని నార్మల్గా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇనిషియల్గా ఉన్న మిల్క్ క్వాంటిటీ అనేది మనము 7xగా అనుకుందాము అండ్ వాటర్ క్వాంటిటీని మనం 3xగా అనుకుందాం ఫ్రెండ్స్. సో ఈ 7xకి మనము 50 liters యాడ్ చేసినట్లయితే మనకి రేషియో అనేది ఏమవుతుందని మాట్లాడుకున్నాం, 4:1గా అవుతుంది. సో ఇక్కడ కామన్ క్యాన్సిలేషన్స్ ఏం లేవు కాబట్టి డైరెక్ట్గా సింప్లిఫై చేద్దాం. 1తో మల్టిప్లై చేస్తే మనకి డైరెక్ట్గా అదే వాల్యూ వస్తుంది. సో అది రాసేసేద్దాము. 4 3 times అంటే మనకి 12x అవుతుంది ఫ్రెండ్స్. సో 7xకి 12xకి డిఫరెన్స్ ఎంత అన్నట్లయితే 5x. ఈ 5x వాల్యూ మనకి 50 అవుతుంది. దట్ మీన్స్ x వాల్యూ ఎంత ఫ్రెండ్స్, మనకి 10 అవుతుంది. సో మిల్క్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇనిషియల్గా మిల్క్ 7 parts ఉంది. 7 10 times అంటే 70. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా సాల్వ్ చేయొచ్చో. సో ఇక్కడ వెరిఫికేషన్ కన్నా సొల్యూషనే ఈజీగా ఉంది. సో ఎగ్జామినరు యూస్ చేసే ట్రాప్స్లో ఇది కూడా ఇంకొక ట్రాప్ ఫ్రెండ్స్. సో మల్టిప్లికేషన్స్, దట్ మీన్స్ మల్టిపుల్స్ని వెతుకుతూ మనం టైం అనేది వేస్ట్ చేసుకుంటాం. దానికి సాల్వ్ చేస్తే అది ఇంకా సింపుల్గా వచ్చేస్తుంది. సో అర్థమైంది కదా ఎగ్జామినర్ ఎలాంటి ట్రాప్స్ వాడతాడో. సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, ఇది కూడా సాల్వ్ చేయండి.
రైట్ ఫ్రెండ్స్, సో ఈ క్వశ్చన్ చూద్దాం. రామ్ alone can complete a work in 40 days. Ram and Shyam together take 37.5 less time than Ram to complete the same work. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్కి మీనింగ్ ఏంటి ఫ్రెండ్స్? రామ్ అండ్ శ్యామ్ ఇద్దరు కలిసి వర్క్ చేసినప్పుడు 37.5% లెస్ టైం తీసుకుంటారంట. ఎవరితో కంపేర్ చేస్తే? రామ్ ఒక్కడే ఆ వర్క్ని కంప్లీట్ చేసే టైంతో కంపేర్ చేసినప్పుడు. అయితే శ్యామ్ ఒక్కడే ఆ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 37.5%కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూ ఏంటి ఫ్రెండ్స్? మనకి ఇక్కడ 3/8 అవుతుంది. పర్సంటేజ్ టు ఈక్వలెంట్ ఫ్రాక్షన్ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే మనకి ఇదే వచ్చే బెనిఫిట్ ఫ్రెండ్స్. చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో వాడేమన్నాడు? 37.5% లెస్ అన్నాడు కాబట్టి ఎంత తీసుకున్నట్టు? 3 and 8కి డిఫరెన్స్ ఎంత? 5. సో ఆ 5/8 అనేది వాళ్ళు తీసుకున్న టైం అవుతుంది. దట్ మీన్స్ ఇప్పుడు 40 into 5/8 చేస్తే మనకేమొస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ రామ్ అండ్ శ్యామ్ ఇద్దరు కలిసి తీసుకున్న టైం వస్తుంది. సో 8 1 times, 8 5 times క్యాన్సిల్ అవుతుంది. 5 5 అన్నట్లే 5 5 times అంటే 25 అనేది వాళ్ళిద్దరూ కలిసి తీసుకున్న టైము. రామ్ ప్లస్ శ్యామ్. రామ్ ఒకడే 40 days, రామ్ ప్లస్ శ్యామ్ అన్నట్లయితే 25 days తీసుకుంటారు. సో ఇక్కడ 40కి 25కి ఎల్సిఎం ఎంత అన్నట్లయితే 200 వస్తుంది. ఎలా చెప్పగలిగాము అన్నట్లయితే జస్ట్ 40 మల్టిపుల్స్ని మనం వెరిఫై చేయాలి ఫ్రెండ్స్. 40 into 5 అంటే 200, 25 into 8 అన్నట్లయితే మనకి 200. సో రామ్ ఒక్కడైతే 5 parts per day చేస్తాడు. రామ్ అండ్ శ్యామ్ ఇద్దరు కలిసి 8 parts per day చేస్తారు. సో ఇప్పుడు శ్యామ్ ఒక్కడే కావాలి కాబట్టి టోటల్ వర్క్ 200 ఉంది. 8 - 5 అన్నట్లయితే మనకి 3 parts. సో శ్యామ్ యొక్క వర్కింగ్ కెపాసిటీ 3 parts ఫ్రెండ్స్. సో 200/3 అన్నట్లయితే మనకి 3 6 times 18 అండ్ అగైన్ 3 6 times 18 2/3 అనేది వస్తుంది. దట్ మీన్స్ 66. 2/3 అనేది మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. కూడా సాల్వ్ చేయండి. రైట్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ని 30 seconds లోపు సాల్వ్ చేశారా? ఎలా సాల్వ్ చేయాలో చూడండి. ఇక్కడ ట్రైన్ ఏ ఉంది, విచ్ ఈస్ హాఫ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ట్రైన్ బి. ట్రైన్ బి లెంత్తో కంపేర్ చేస్తే హాఫే ఉంటుందంట. స్పీడ్స్ రేషియో చెప్పాడు 4:3 అని. అండ్ ఏ అండ్ బి కెన్ క్రాస్ 100 meters లాంగ్ ప్లాట్ఫామ్ ఇన్ 5 seconds and 10 seconds రెస్పెక్టివ్లీ. దెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది ట్రైన్ బి. ట్రైన్ బి యొక్క లెంత్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ట్రైన్ ఏ వచ్చేటప్పటికి ఎంత టైం పట్టింది అన్నాడు? 100 meters లాంగ్ ఉన్న ప్లాట్ఫామ్ని క్రాస్ చేయడానికి 5 seconds పట్టింది అన్నాడు. ట్రైన్ యొక్క లెంత్ అనేది ఎంత? హాఫ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ట్రైన్ బి. సో ట్రైన్ బి అనేది మనము ఎల్గా కన్సిడర్ చేసినట్లయితే లెంత్ని మనకి ఇక్కడ ట్రైన్ ఏ యొక్క లెంత్ అనేది ఏమవుతుంది? ఎగ్జాక్ట్గా హాఫ్ అవుతుంది. అవునా? ఈ రెండు ట్రైన్స్ 100 meters లెంత్ ఉన్న ప్లాట్ఫామ్ అయితే క్రాస్ చేశాయి. సో ట్రైన్ ఏ వచ్చేటప్పటికి మనకి 5 seconds టైం తీసుకుంది. ట్రైన్ బి వచ్చేటప్పటికి 10 seconds టైం తీసుకుంది. అయితే మనము ఇక్కడ కన్సిడర్ చేస్తుంది ఏంటి ఫ్రెండ్స్? మనకి ఇక్కడ ఈ వాల్యూ మొత్తము డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. సో ఇక్కడ మనము టైం తీసుకున్నాము కానీ స్పీడ్ కన్సిడర్ చేయలేదు కదా. సో ఇప్పుడు మనము స్పీడ్ని కన్సిడర్ చేయాలన్నట్లయితే స్పీడ్ రేషియో చెప్పాడు. సో ఏకి సంబంధించిన స్పీడ్ ఎన్ని పార్ట్స్ ఉంది? 4 parts ఉంది. సో 5 into 4 రాయండి. అండ్ అగైన్ బికి సంబంధించిన టైంని కన్సిడర్ చేసాము, మరి స్పీడ్ని కూడా కన్సిడర్ చేయాలి కాబట్టి స్పీడ్ ఎన్ని పార్ట్స్? 3 parts. సో 10 into 3 అనేది ఇక్కడ ఈ విధంగా రాసేసేయండి. సో ఇప్పుడు సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. 5 1 times, 5 2 times క్యాన్సిల్ అవుతుంది, 2 1 times అండ్ అగైన్ 2 2 times ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు 2/3 అనేది ఇక్కడ వచ్చిన వాల్యూ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ వాల్యూని సింప్లిఫై చేద్దాము. 3 into 0.5 అన్నట్లయితే మనకి 1.5 L వస్తుంది. 100 into 3 అన్నట్లయితే మనకి 300 వస్తుంది, విచ్ ఈస్ ఈక్వల్ టు 2 into L అన్నట్లయితే మనకి 2L
100 ఇంటూ 2 అన్నట్లయితే 200. సో 1.5 అండ్ 2కి డిఫరెన్స్ ఎంత? 0.5 ఉంది. అండ్ 300కి 200కి డిఫరెన్స్ ఎంత ఫ్రెండ్స్? మనకి ఇక్కడ 100. సో దట్ మీన్స్ 0.5 వాల్యూ ఎంత ఫ్రెండ్స్? మనకి 0.5 L అన్నట్లయితే 100 వస్తుంది. దట్ మీన్స్ మనకి ఇక్కడ క్వశ్చన్లో కనుక్కోవాల్సింది ఏంటి? లెంత్ ఆఫ్ ట్రైన్ బి కనుక్కోవాలి ఫ్రెండ్స్. సో లెంత్ ఆఫ్ ట్రైన్ బి ఎంత? ఎల్గా కన్సిడర్ చేసాం. దట్ మీన్స్ 100ని డబల్ చేస్తే మన ఫైనల్ ఆన్సర్ వస్తుంది, విచ్ ఈస్ ఇన్ ఆప్షన్ ఏ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. సో ఈ క్వశ్చన్ని కూడా 30 seconds లోపు సాల్వ్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక బోటు డౌన్ స్ట్రీమ్ అండ్ అలానే అప్ స్ట్రీమ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు స్పీడ్ యొక్క రేషియో ఏమని చెప్పాడు? 4:1గా చెప్పాడు. అండ్ టోటల్ టైమ్ టేకెన్ బై బోట్ టు కవర్ ద సర్టన్ డిస్టెన్స్ ఇన్ డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ ఈజ్ 10 hours ఫ్రెండ్స్. అదే డిస్టెన్స్ని బోట్ అనేది స్టిల్ వాటర్లో ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ స్పీడ్ రేషియోస్ ఏమున్నాయి ఫ్రెండ్స్? మనకి ఇక్కడ 4:1గా ఉంది. సో దట్ మీన్స్ మనకి టైం రేషియో మనకి ఏమవుతుంది అన్నట్లయితే 1:4 అవుతుంది. ఎందుకు? టైం అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ కాబట్టి. సో ఇప్పుడు ఇచ్చిన టోటల్ టైంని 1:4 పద్ధతిలో షేర్ చేసినట్లయితే మనకు వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ 1 part అన్నట్లయితే మనకి 2 hours అవుతుంది. 4 parts అన్నట్లయితే మనకి 8 hours అవుతుంది. దట్ మీన్స్ మనకి డౌన్ స్ట్రీమ్ ఎప్పుడైతే ట్రావెల్ చేస్తూ ఉందో ఆ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి 2 hours పడుతుంది. అదే అప్ స్ట్రీమ్ ట్రావెల్ చేస్తే అదే డిస్టెన్స్ని ట్రావెల్ చేయడానికి 8 hours అనేది ఇక్కడ పడుతుంది ఫ్రెండ్స్. సో ఈ క్లారిటీ అనేది మైండ్లో పెట్టుకోండి. ప్రతిదీ రాయాల్సిన అవసరం లేదు. నేనైతే జస్ట్ మీకు క్లారిటీ కోసం మాత్రమే రాస్తున్నాను ఫ్రెండ్స్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ ఎగ్జామ్లో పేపర్ మీద రాయడానికి ట్రై చేయొద్దు. ఓకేనా? సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? సో ఆ బోట్ అనేది స్టిల్ వాటర్లో ట్రావెల్ చేస్తే ఎంత టైం పడుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో స్టిల్ వాటర్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫార్ములా ఏంటి? ds ప్లస్ US/2. అవునా? రైట్. మరి ds ఏమో మనకి 4 parts ఉంది, US ఏమో మనకి 5 parts ఉంది, 1 part ఉంది. 4 + 1 అన్నట్లయితే 5. 5/2 అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత వస్తుంది? 2.5 అనేది ఇక్కడ మనకు వస్తుంది ఫ్రెండ్స్, ఈ రేషియోని బేస్ చేసుకొని. సో ఇక్కడ డౌన్ స్ట్రీమ్ ట్రావెల్ చేసినప్పుడు 4 parts లెక్కన మనకి 2 hours టైం పట్టింది అన్నాడు ఫ్రెండ్స్. సో ఈ వాల్యూని బేస్ చేసుకొని మనము అదే బోటు 2.5 parts లెక్కన ట్రావెల్ చేస్తే ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. నార్మల్గా అయితే మనకి ఇక్కడ 4 partsకి ట్రావెల్ చేసినప్పుడు 2 hours అనే టైం తెలుసు. సో ఇప్పుడు 2.5కి ట్రావెల్ చేస్తే మనకు ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ విధంగా వాల్యూస్ తీసుకునే వాళ్ళం. దట్ మీన్స్ 4 parts వాల్యూని 2 hours ఈక్వల్ చేసి మనం క్వశ్చన్ అనేది సాల్వ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి అన్నట్లయితే 2.5 parts వాల్యూ అనేది 2 hours ఈక్వల్ చేయాలి. దట్ మీన్స్ 120 minutesకి ఈక్వల్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే ఇప్పుడు 4 parts వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ఎందుకు కన్సిడర్ చేస్తున్నాము అన్నట్లయితే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, టైం అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ కాబట్టి. సో మనం రివర్స్లోనే వాల్యూస్ అనేవి తీసుకొని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో రిక్వైర్డ్ టైం అనేది మనకి ఏమవుతుంది అన్నట్లయితే, సో కనుక్కోవాల్సింది న్యూమరేటర్ కాబట్టి 4 అనేది న్యూమరేటర్లో రాయండి. తెలిసిన వాల్యూ డినామినేటర్, దట్ మీన్స్ 2.5 డినామినేటర్లో రాయండి. ఇంటూ వాల్యూ, దట్ మీన్స్ 120 minutes ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది పోవడం కోసం నేను న్యూమరేటర్లో 0 అనేది యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు 5 times క్యాన్సిల్ అవుతుంది, 5 8 times ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, 5 1 times, 5 24 times ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 24 into 8 అనేది మనం మల్టిప్లై చేయాలి. 8 2 times 16, దట్ మీన్స్ 160 అవుతుంది అక్కడికి. 8 4 times 32, దట్ మీన్స్ 160 + 32 అన్నట్లయితే టోటల్ నాకు ఇక్కడ 192 minutes వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్స్లో మనకి అవర్స్ అండ్ మినిట్స్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి 192 minutesని మనము 60తో అయితే డివైడ్ చేద్దాం. సో 6 3 times, దట్ మీన్స్ 63 times క్యాన్సిల్ అవుతుంది అండ్ 12 minutes రిమైనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. దట్ మీన్స్ 3 hours 12 minutes అనేది మన ఫైనల్ ఆన్సర్.
సో ఈ క్వశ్చన్ మీకు అర్థమైందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. సో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒక 30 సెకండ్స్ లోపు చాలా ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు. చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. టైమ్ అప్ ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. పెరిమీటర్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్ ఈజ్ 36 అన్నాడు ఫ్రెండ్స్. ఒక సెమీ సర్కిల్ ఉంది. ఈ సెమీ సర్కిల్ యొక్క పెరిమీటర్ మనకేమని చెప్పాడు, 36 అని చెప్పాడు. అండ్ అలానే అండ్ ద రేడియస్ ఆఫ్ ద సెమీ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ రేడియస్ ఏదైతే ఉందో ఈ రేడియస్ అనేది దేనికి సమానం అన్నాడు ఫ్రెండ్స్, ఈక్వల్ టు బ్రెడ్త్ ఆఫ్ ఏ rectangle. If the area of the rectangle is 147 centimeters square, then find the length of the rectangle. మనము ఇక్కడ L అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో L ఫైండ్ అవుట్ చేయడానికి ముందు మనకి ఇక్కడ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఫార్ములాస్ ఐడియా ఉన్నట్లయితే సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఫార్ములాస్ తెలియకపోతే మనకు కష్టం అనిపిస్తుంది. సో ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్ ఫార్ములా ఏంటి, πr ప్లస్ 2r అనేది మనకి ఇక్కడ సెమీ సర్కిల్ యొక్క పెరిమీటర్కి ఫార్ములా, విచ్ ఈజ్ ఈక్వల్ టు మన క్వశ్చన్లో ఏమని చెప్పాడు, 36 చెప్పాడు. సో ఇప్పుడు ఇది సాల్వ్ చేస్తే మనకు ఆర్ వాల్యూ వస్తుంది. పై అంటే ఎంత ఫ్రెండ్స్ మనకి 22/7. సో 22/7 ఆర్ ప్లస్ 2r ఈక్వల్ టు 36 అవుతుంది. సో 7 2 times 14 కాబట్టి ఇక్కడ 22r ప్లస్ 7 2 times 14 which is 14r divided by 7 which is equal to 36. 22r plus 14r అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత వస్తుంది, 36r వస్తుంది. డినామినేటర్లో 7 అలానే ఉంటుంది, which is equal to 36. 36 and 36 క్యాన్సిల్ అవుతుంది. డినామినేటర్లో ఉన్న 7 రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మనకి ఆర్ వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 7 వస్తుంది. ఓకే, సో మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ మనకి ఎంత చెప్పాడు, 147. సో ఇప్పుడు ఆర్ వాల్యూ విచ్ ఈస్ ఈక్వల్ టు విడ్త్ అని ఆల్రెడీ మనకు చెప్పాడు కదా. సో ఈ 147ని జస్ట్ 7తో డివైడ్ చేస్తే మనకి ఎల్ వాల్యూ అనేది వస్తుంది. సో 7 1 times 7 21 times క్యాన్సిల్ అవుతుంది. సో ఎల్ వాల్యూ ఎంత, 21 ఫ్రెండ్స్. సో మీకు అర్థం కావడం కోసం ఇన్ని స్టెప్పులు రాశాను. నిజానికైతే సింపుల్ క్యాలిక్యులేషన్ కాబట్టి 2 స్టెప్స్లో అయితే తగ్గొట్టేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ సెషన్ అనేది ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ సెషన్ అనేది నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.